ఏంటి వదిన వాళ్ళ ప్రొద్దుటి నుండి హడావుడిగా పని చేసుకుంటాను? ఏం లేదు వదిన, మీ అన్నయ్య బయటికి పోదామన్నాడు, అందుకే తొందరగా పని చేసుకుంటాను. వస్తున్నా, మీ అన్నయ్య పిలుస్తాడు వదిన. ఎందుకో ఒకసారి వెళ్ళొస్తా, కొంచెం బట్టలు మడత పెట్టు. అబ్బో నా వల్ల కాదు వదిన, నువ్వే మెల్లగా చేసుకో. సరే తీ వదిన, నేను వచ్చిన తర్వాత మడత పెట్టుకుంటా. తేజ, ఏంటి బావా? ఏమైంది? బయటికి పోదామంటే నీ పనులు ఓడతలేవు. నేను మన పొద్దుట లేచిన కానీ ఖాళీగా ఉన్నా బావా, ఒక్కదాన్ని మొత్తం పనులన్నీ చేసుకుంటానా. మొత్తం నువ్వెందుకు చెప్తానే? మా చెల్లెకని చెప్తే అయిపోతాయా? ఓ మస్తు చెప్తాను కానీ. ఏంటిది? ఏం లేదు, ఒక వంటే ఉన్నది, అవుతావా? ఆయన కంప్లీట్ చేసేస్తా. తొందర రాపో. ఏమైంది అత్తమ్మ, ఆరోగ్యం ఎట్లుంటుంది? ఇక అట్లనే ఉంటుంది, వయసు పడ్డది కాబట్టి అంతే. వదిన కొంచెం ఈ ఉల్లిగడ్డలు కట్ చేసి ఇవ్వవా? మీ అన్నయ్య బయటికి పోదామంటాడు, ఇంతలో బియ్యం పెడతా. అబ్బో నా వల్ల కాదు వదిన. ఏ పని చేతనైతే ఏ పని చెప్పినా చేత కాదు. వదిలేకు చేతనైతే లేదు కావచ్చునే, నేను గోసి తిడితే. ఏం అవసరం లేదే, ఎవ్వరికి చేత కాదు, ఒక నాకే చేతనైతుంది, నేనే చేస్తుంది. ఏమైందిరా స్వాతి, గాయంత్రాని కోసమే బాధపడతానవా? అదేం లేదత్తమ్మ, ఇదివరకు వదిన పని చెప్పక ముందే అన్ని పనులు చేసేదాన్ని, కానీ ఇప్పుడు వదిన పని చెప్పినా కూడా ఆమెకు సాయం చేయలేకపోతున్నాను. నాకు విపరీతమైన నడుము నొప్పి అత్తమ్మ. అన్నయ్యకును వదినకు చెప్తే బాధపడతారని అసలే చెప్తలేను. ఏంటి వదిన నువ్వు చెప్పేది? నడుము నొస్తాందా? నీకు నడుము నొప్పి ఉన్నదని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి వదిన? నాకు ఆ విషయం తెలియక ప్రొద్దున నుంచి నీకు పని మీద పని చెప్తున్నా. నాకు నడుము నొప్పి అంటే ఇగో ఇలానే బాధపడతావని నేను చెప్పలేదు వదిన. ఇంత అవస్థ పెట్టుకొని ఉండే బదులు హాస్పిటల్ పోతే అయిపోవు కదా. అయ్యో అత్తమ్మ, ప్రతి ఒక్క హాస్పిటల్లో చూపించుకున్నా, అందరు డాక్టర్లు సర్జరీ అంటున్నారు. నీకు తెలుసు కదా వదిన, నాకు సర్జరీ అంటే భయం అని, అందుకే వెళ్ళట్లేదు. అయ్యో వదిన, సర్జరీ అంటే భయపడుతున్నావా? ఎలాంటి సర్జరీస్ లేకుండా ఇంజెక్షన్ ద్వారా నడుము నొప్పిని తగ్గిస్తారు. పాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇంజెక్షన్తో మన నొప్పిని అయితే దూరం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ద్వారా నడుము యొక్క పెయిన్ ని చెక్ చేసి ఎలాంటి సర్జరీ లేకుండా ఇంజెక్షన్ ద్వారా నడుము నొప్పిని తగ్గిస్తున్నారు. ఇక్కడ నడుము నొప్పే కాకుండా మోకాళ్ళు మరియు భుజం నొప్పికి కూడా ఎలాంటి సర్జరీ లేకుండా ఇంజెక్షన్స్ ద్వారా నొప్పిని అయితే తగ్గిస్తున్నారు. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది. ఎవరైతే నడుము నొప్పితో బాధపడుతున్నారో ఈ రీల్ ని వాళ్ళకు షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి.